అందరికీ నమస్కారం. కథ కలవారి కోడలు. ఆయన కర్కశంగా చూస్తూ గర్జించినట్లే అన్నారు. నేనేం మీ అందరిలా తెలివి తక్కువ వాణ్ణి కాదు. డక్కా ముక్కీలు తిన్నవాణ్ణి. నా చేత సంతకం చేయించడం ఎవరి వల్ల కాదు. ఆయన వైపు సూటిగా చూశాను. నాన్నా, నువ్వు సామాన్యుడివి కాదు, నాకు తెలుసు. నా పేరనున్న పొలం ఎలా వచ్చిందో కూడా తెలుసు. అది ఒక ధర్మకార్యానికి మాత్రమే ఉపయోగపడాలి. అందుకే ఆ పొలం మీద హక్కులు అత్తయ్యకు చెందేట్లుగా నువ్వు సంతకం చేయాలి. అప్పుడే నా ఆత్మ శాంతించి శ్రీనిలయాన్ని వదిలి వెళ్ళిపోతుంది. నా అశాంతికి నువ్వే కారణం అని చెప్పి ఒక నిమిషం ఆగి, బాబాయ్ గారు, శ్రీలక్ష్మి మాటల్ని నేను అలాగే చెప్పాను. మీకెవ్వరికీ వినిపించకపోవడం వల్ల బాధ్యత నా మీద పడింది మెల్లగా అన్నాను. నీరజ తెచ్చి ఇచ్చిన కాగితాన్ని పెన్నును తీసుకుని కోదండంగారి పక్కన నిలబడి, రజిత, నువ్వటి వెళ్ళు, సంతకం చేయించడానికి మీ అక్క 2 మాటలు చెప్తుందట అన్నాను. రజిత నా వైపు భయంగా చూస్తూనే గెంతినట్లుగా వెళ్ళి నీరజ చేతిని గట్టిగా పట్టుకుంది. మొత్తానికి బాగా బెదిరిపోయింది. చిన్నత్తయ్య వాళ్ళైతే ఏమీ అర్థం కానట్లుగా అయోమయంగా చూస్తున్నారు. నేను మెల్లగా కోదండంగారికే వినిపించేట్లుగా 4 మాటలు చెప్పాను. ఆయన మొహం నల్లబడింది. రెప్పవేయకుండా నా వైపు ఒక నిమిషం తదేకంగా చూశారు. ఏదో చెప్పాలన్నట్లుగా నోరు తెరిచారు గాని ఏదో అడ్డుపడ్డట్టుగా మాట పెగల్లేదు. షాక్లో ఉన్న మనిషిలాగే 2 కాగితాల మీద సంతకం చేసేశారు. అవి అత్తయ్య చేతికి ఇచ్చేసి 2 క్షణాలు నిలబడిపోయాను. నీరజ ఆ ఎనపెట్టి తాళాలు మర్చిపోయి శ్రీలక్ష్మి తన హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని ఇక్కడకు తెచ్చేసింది. వాటిని వెంటనే చూడకపోవడం వలన అప్పుడు ఆ విషయం చెప్పలేదట. ఆ తాళాన్ని తన టేబుల్ సొరుగులో పేపర్ కిందగా పెట్టానని చెప్తుంది. వెళ్ళి తీసుకువచ్చి బాబాయ్ గారికి ఇయ్యి అని చెప్పాను. అందరి మొహాల్లోనూ ఏదో భయము, ఉత్కంఠ. నీరజ పరుగులాంటి నడకతో వచ్చి తాళాన్ని చూపించింది. కోదండంగారి పక్కన పెట్టింది. కళ నిజమా అన్న భ్రాంతిలో నుంచి ఇంకా ఎవరూ తేరుకోలేదు. అలా బొమ్మల్లా నిలబడిపోయి ఉన్నారు. కోదండంగారు నిద్రలో ఉన్న మనిషిలా లేచి నిలబడి మెల్లగా తలుపు తీసుకుని బయటకు అడుగులు వేశారు. అందరిలో ఒక్కసారిగా చలనం వచ్చింది. రజిత నా వైపు ఇంకా బెదురుగా చూస్తుంటే నాకు పాపం అనిపించింది. శ్రీలక్ష్మికి ఎప్పటికీ కనిపించనని చెప్పింది. శాంతిగా వెళ్ళిపోతున్నానని అంది. చిరునవ్వుతో అన్నాను. రజిత అక్కడి నుంచి రివ్వున వెళ్ళిపోయింది. అత్తయ్య, చిన్నత్తయ్య, నీరజ నా చుట్టూ చేరారు. ఆ స్వామీజీ మాయమాటలు చెప్పి అందర్నీ ఎంత నమ్మించి భయపెట్టేశాడో. శ్రీలక్ష్మి ఆత్మ సుజనకు కనిపించి చెప్పబట్టి అసలు విషయాలు తెలిసాయి. చిన్నత్తయ్య నిట్టూచారు. ఉట్టి కుండను ఉట్టి మీద పెట్టి నేతి కుండను నేల మీద పెట్టినట్లుగా అయింది అన్నారు. అందరి మొహాలు ఇప్పుడు తేటబడ్డాయి. నిజంగా అద్భుతంలాగే ఉంది. మావయ్య మాట్లాడకుండా సంతకాలు చేసేశాడు. ఏం చెప్పావు వదినా? నీరజ అడిగింది. సమాధానం చెప్పలేదు. చిరునవ్వుతో చూశాను. అత్తయ్య కూడా, అవును సుజన, అన్నయ్యకు నువ్వేం చెప్పావు అని అడిగారు. ఏం చెప్పానో చెప్పడానికి మనస్కరించలేదు. నిదానంగా అన్నీ తెలుస్తాయి. చాలా మెల్లగా గొనిగినట్లు అన్నాను. అవును, అన్నయ్య బయటికి వెళ్ళారు. ఏం చేస్తున్నట్లు? చిన్నత్తయ్య అనగానే నీరజ బయటికి వెళ్ళి చూసింది. ఆయన వచ్చేటప్పుడు చెన్నూరు నుండి బస్సులోనే వస్తారు, కానీ వెళ్ళేటప్పుడు కారులోనే వెళ్తారు. ఆ సమయంలో డ్రైవర్లు ఎవరూ లేరు. ఊళ్ళో ఏదైనా పని చూసుకోవడానికి వెళ్ళారా, లేక బస్సులో ఊరికి వెళ్ళిపోదామని బయలుదేరారా? అర్థం కాలేదు. కాసేపుండి చెన్నూరుకి ఫోన్ చేస్తే తెలుస్తుందని ఊరుకున్నారు. మధ్యాహ్నానికే ఒక నర్సింగ్ హోమ్ నుండి ఫోన్ వచ్చింది. పరధ్యానంగా రోడ్డు మీద నడుస్తున్న కోదండంగారికి యాక్సిడెంట్ అయింది. కారు గుద్దేసింది. ఎవరో హాస్పిటల్లో చేర్పించారు. ఎవరో తెలిసిన వాళ్ళు చూసి గుర్తుపట్టి వివరం చెప్పడంతో ఇంటికి ఫోన్ చేశారు. ఒక కాలికి చెయ్యికి దెబ్బలు బాగా తగిలాయి. 1 వారం రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందన్నారు. అందరం వెళ్ళి చూసి వచ్చినా ఎవరినీ చూడ్డానికి ఇష్టం లేనట్లుగా అటు పక్కకి తిరిగి పడుకున్నారు. అత్తయ్య వాళ్ళు మాత్రమే వెళ్ళినప్పుడు మాట్లాడారో లేదో తెలియదు. చెన్నూరు నుండి వచ్చిన విష్ణు వాళ్ళ అత్తయ్య, రజిత చెల్లెలు వినూత ఇద్దరు హాస్పిటల్లోనే ఉన్నారు. కృష్ణప్రసాద్ జరిగిన విషయాల గురించి నమ్మాడో లేదో తెలియదు గాని నన్ను మాత్రం ఏమీ అడగలేదు. ముత్యాలు పడుకోవడానికి వెళ్ళినప్పుడు తమాషాకి భయపడదామనిపించి బాల్కనీలో చీకట్లో నిలబడి తన తెల్ల చున్నీ పట్టుకుని ఎగరేశానని రజిత చెప్పింది. తను అనుకున్నట్లే మన్నాడు ముత్యాలు అందరికీ శ్రీలక్ష్మి ఆత్మ తనకు కనిపించిందని చెప్తుంటే అసలు విషయం ఏదో ఉందని, అది నాతో చెప్పించాలని రజిత శ్రీలక్ష్మి ఆత్మ తనకు కనిపించిందని చెప్పిందట. ఆత్మలు మనుషులకి కనిపిస్తాయంటే నాకస్సలు నమ్మకం లేదు. కానీ అక్క నీకు కనిపించి నేనన్న మాటలు, తాళాలు ఎక్కడున్నాయో చెప్పాక అప్పుడు కొందరికి ఆత్మలు కనిపిస్తాయనే నిజం తెలిసి వచ్చి నమ్మకం కలిగింది. అమ్మో, అప్పుడు ఎంత భయమేసిందో. ఇప్పటికీ ఇంట్లో తిరుగుతున్నప్పుడు రాత్రిపూట ఏదో భయంగానే ఉంటుంది అంది రజిత. రజిత బాగా భయపడిన సంగతి తెలుస్తూనే ఉంది. జబ్బుపడి లేచిన మనిషిలా నీరసంగానూ కనిపిస్తుంది. చూపుల్లో కూడా ఏదో బెరుకు. మా నాన్న నీ మాటలు నమ్మి అంత సులభంగా కాగితాల మీద సంతకాలు చేస్తాడని అనుకోలేదు. ఇంతకీ నువ్వేం చెప్పి ఒప్పించావు అని అడిగింది. నేను చెప్పడం ఏమీ లేదు. తన తండ్రితో శ్రీలక్ష్మి ఏం చెప్పాలనుకున్నదో అదే చెప్పడం జరిగింది. నాకసలు గుర్తు కూడా లేదు అన్నాను.
శ్రీలక్ష్మి ఇక ఎవరికీ కనిపించనని చెప్పిందిగా, పైలోకాలకి వెళ్ళిపోయుంటుంది. ఇక మనం కూడా ఆత్మప్రసక్తి వదిలిపెట్టేసి జరిగిందంతా మర్చిపోవడమే మంచిది. అత్తయ్య వాళ్ళందరూ కూడా వినేట్లుగా రజితతో అన్నాను. కాశీ వచ్చి ఒకసారి వాళ్ళింటికి రమ్మని పిలిచాడు. నీరజను తీసుకుని వెళ్ళాను. ఇంటికి పక్కనే కిరాణా షాపు పెట్టాడు. కిల్లీ కొట్టులా చెక్కలతో కొంచెం పెద్దదిగా, ఎత్తు లేకుండా చేయించాడు. బియ్యం పప్పు లాంటి సరుకులతో పాటు అరటిగెలలు, కొబ్బరుండల్లాంటి తినుబండరాల సీసాలు ఒక పక్కగా పెట్టాడు. వాళ్ళది తాటాకుల ఇల్లే. ఇంటి ముందున్న వసారాలో కూరగాయలను అమ్మకానికి పెట్టారు. కాశీ వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్లో కాలికి దెబ్బ తగిలింది కాబట్టి పనులకి వెళ్ళలేడు. కిరాణా కొట్టులో కూర్చుంటున్నాడట. కాశీ భార్య, అతని తల్లి ఇద్దరు ఇంట్లో పనులు చూసుకుంటూ కూరగాయల అమ్మకము చేస్తున్నారు. కాశీ మార్కెట్కి వెళ్ళి సరుకులు తేవడం లాంటి పనులన్నీ చక్కబెడుతున్నాడు. కాశీ చాలా హుషారుగా దీనికెంత ఖర్చు పెట్టాడో చెప్పాడు. అమ్మకాలవి బాగున్నాయన్నాడు. ముందు ముందు ఇంకా పెద్దది చేయాలనుకుంటే బ్యాంక్ లోన్ తీసుకోవటమూ బాగుంటుందని సూచించాను. కొందరిలో ఉత్సాహం ఉరకలు వేస్తుంటుంది. ఏదో చేయాలనే తపన ఉంటుంది. కొంచెం చేయూతనిస్తే చాలు, చకచకా మెట్లెక్కి పైకి వెళ్ళిపోతారు. కాశీ అలాంటివాడే అనిపించింది. కాశీ ఇంట్లో వాళ్ళంతా కూడా ఎంతో ఆప్యాయంగా మర్యాదలు చేశారు. నాకు చాలా సంతృప్తిగా, సంతోషంగా అనిపించింది. విష్ణు వచ్చారు. విశేషాలన్నీ అత్తయ్య ద్వారా విన్నారనుకుంటాను. ఏమిటిది సుజీ? శ్రీలక్ష్మి ఆత్మ ఏదో నీకు చెప్పడం, మావయ్యతో సంతకాలు చేయించడం నాకేం అర్థం కావటం లేదు. పైగా ఇక శ్రీలక్ష్మి ఆత్మ కనిపించదని కూడా అన్నావట అడిగారు. అవును, నాతోనే ఎన్నాళ్ళుంటుంది. అందుకే పని పూర్తి చేసుకుని ప్రశాంతంగా వెళ్ళిపోయింది. నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ తలపెట్టానని చెప్పాగా, ఆ వివరాలు చెప్పనా? హుషారుగా అడిగాను. నేను అడిగింది చెప్పకుండా ఇంకేదో చెప్తానంటావేం? కొంచెం అలిగినట్లుగా చిరాగ్గా అన్నారు. మొదట విరాళం ఇచ్చింది ఎవరు అడిగారు కదూ? శ్రీలక్ష్మి అన్నాను. విష్ణు ఉలిక్కిపడి, వాట్? చనిపోయిన శ్రీలక్ష్మి అదెలా అడిగారు. మీ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుసుకున్నారో ముందు చెప్పండి. ఆ రోజు చెన్నూరు మావయ్య వాళ్ళింటికి వెళ్ళినప్పుడు, శ్రీలక్ష్మి అక్కడికి వచ్చినప్పుడు సుందరి ఇంటికి, సుందరి అంటే శ్రీలక్ష్మి ఫ్రెండ్లే, ఎక్కువగా వెళ్తుందని వినిత చెప్పింది. సుందరి అత్తగారింటికి వెళ్ళిపోయిందిగా? లేదు, వాళ్ళమ్మ వాళ్ళు ఏదో చెప్పారు. కొంత మాత్రమే తెలిసింది. అసలు సంగతి కనిపెట్టలేకపోయానని ఒప్పుకుంటున్నా గాని నువ్వే కర్ణించకూడదు. విష్ణు అడిగిన తీరుకు నవ్వొచ్చింది. నేను జాగ్రత్తగా దాచిపెట్టిన పెద్ద కవర్ని తీసుకువచ్చి విష్ణు చేతిలో పెట్టాను. ఆ కవర్ని చూస్తూనే అదిరిపడి, ఇది శ్రీలక్ష్మి రైటింగ్. నాకు రామబ్రహ్మం గారి అడ్రస్కు రాసిన ఉత్తరమా? నీ చేతికి ఎలా వచ్చింది అడిగారు. అవన్నీ తర్వాత చెప్తాను. ముందు ఉత్తరం చదివితే చాలా విషయాలు తెలుస్తాయి అన్నాను. విష్ణు చాలా ఆతృతగా కవర్లో నుండి కాగితాలను తీశారు. బెడ్ మీద వెనక్కి ఆనుకుని కూర్చుని విష్ణు చదువుతుంటే పక్కన కూర్చుని నేను మళ్ళీ చదివాను. బావా, నీకు ఉత్తరం రాయాలని కూర్చుంటే ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అనే సమస్య ఒకవైపు, తొందరగా రాయాలంటే అడావిడి మరొక వైపు నన్ను తికమక పెట్టేస్తున్నాయి. అవును మరి, నాకు సమయం చాలా తక్కువగా ఉంది. నా మనసులోని అలజడిని, ఆందోళనని వెనక్కి నెట్టి స్థిమితంగా రాయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎవరికీ చెప్పని, చెప్పుకోలేని నా ఆలోచనల్ని, జరిగిన విషయాల్ని ఇప్పుడు నీకైనా చెప్పకపోతే ఇక ఎప్పటికీ ఎవరికీ తెలిసే అవకాశం ఉండదు. అందుకే బావా, ఇప్పుడు నా మనసు విప్పి నీ ముందు ఉంచుతున్నాను. కన్న తల్లిదండ్రులను కూడా తలుచుకోలేనంత గారాభంగా అత్తమ్మ మావయ్యలు నన్ను పెంచారని నీకు తెలిసిన విషయమే. మా ఇంటి మహాలక్ష్మివి, అదృష్టలక్ష్మివి అని ముద్దు చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. మావయ్య ఏ పని మీద బయటకు వెళ్తున్నా శకునంగా నేను ఎదురు రావాల్సిందేననటం నాకు చాలా గొప్పగా ఉండేది. నేను ఎదురు వెళ్ళినందువల్ల మావయ్యకు వ్యాపారంలో కలిసి రావటమేమిటి? అందులో నేను చేసిన ఘనకార్యం ఏముంది అనే ఆలోచన ఆ వయసులో రాకపోవటం సహజమే అనుకుంటాను. ఈ సందర్భంలో నువ్వొకసారి నాతో అన్న మాట నీకు గుర్తుందా బావా? అదృష్టలక్ష్మి అనే బిరుదు అదేదో మహారాణి కిరీటం లాంటిదని మురిసిపోతున్నావు గాని నిజానికది ముళ్ళ కిరీటమే అన్నావు. చిన్నతనం కొద్దీ అప్పుడు అత్తమ్మ మావయ్యలు గారాబం చేస్తున్నారని, నా మీద అసూయతో అలా మాట్లాడుతున్నావని నీతో పోట్లాట పెట్టుకున్నాను కూడా. అప్పుడు నువ్వు నాకొక విషయం చెప్పావు. నీ ఫ్రెండు ఒకతనికి 3 అక్కలున్నారని. అంతమంది ఆడపిల్లలు పుట్టినందుకు ఎప్పుడూ బాధపడే వాళ్ళ నాన్న ఒకసారి ఏదో పని మీద ఎక్కడికో వెళ్ళొచ్చి దీని మొహం చూసి వెళ్ళినందువల్లే అవుతుందనుకున్న పని కూడా కాలేదని కూతురి మీద చిరాకు పడేసరికి పాపం ఆ అమ్మాయి బాధతో, అవమానంతో చేయి కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని నువ్వు చెప్పావు. అప్పుడు నువ్వెందుకు చెప్పావో నాకు సరిగ్గా అర్థం కాలేదు. పైగా తన శకునం మంచిది కాదని తెలిసి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పని మీద వెళ్తున్నప్పుడు ఎందుకు ఎదురుపడింది అని అమాయకంగా అనుకున్నాను. నీ మాటలకి అర్థం ఇప్పుడు కొన్నాళ్ళుగా నాకు బాగా తెలుస్తుంది. ఈ మధ్యలో మావయ్యకు బిజినెస్లో పార్ట్నర్స్తో చిక్కులు ఎక్కువయ్యాయని, వరుసగా అన్నీ ఎదురు దెబ్బలే అని అత్తమ్మ అనుకోవడం విన్నాను. మావయ్య ఆరోగ్యం పాడవటానికి బిజినెస్లోని చిక్కులే కారణమని అనిపించింది. అన్ని విషయాలు తనే చూసుకుంటానని విష్ణు అంటున్నాడుగా. అంతా వాడికి అప్పచెప్పి నిశ్చింతగా ఉండండి, అనవసరమైన ఆలోచనలతో ఆరోగ్యం పాడు చేసుకోకండి అంటూ
అత్తమ్మ మావయ్యని మందలించడమూ విన్నాను. ఇప్పుడు కూడా మావయ్య పనిమీద వెళ్తున్నప్పుడు నేను ఎదురు వెళ్తూనే ఉన్నాను. అయినా ఎందుకు కలిసి రావటం లేదు? పరిస్థితులు ఎందుకు ప్రతికూలంగా మారాయి? పనులు కలిసి రావడానికి కాకపోవడానికి ఎదురు వెళ్లేవాళ్ల బాధ్యత శకునాల ప్రభావం ఏమీ ఉండదని తెలుస్తున్నా నా మనసులో ఏదో సంకోచం. అత్తమ్మ మావయ్య మనసులో ఏమనుకుంటారు? నా జాతకానికి దుర్దశ ప్రారంభమైందని అనుకుంటారా? నేను ఎదురు రావటం వల్లనే పనులన్నీ నిర్విఘ్నంగా జరుగుతున్నాయని, పట్టిందల్లా బంగారం అవుతుందని నన్ను ముద్దు చేసినప్పుడు ఎంత ఆనందంగా ఉండేదో, ఇప్పుడు నా శకునం వల్లనో నా జాతకం మారటం వల్లనే కలిసి రావటం లేదేమోనని అనుమానంతో మనసుకి అంత కష్టంగా ఉంటుంది. మావయ్య మాట కాదనలేక ఎదురు వెళ్తున్నా మనసులో ముడుచుకుపోతున్నాను. పెదవులపైకి చిరునవ్వు మునుపట్ల సహజంగా రావటం లేదు. ఆ మన్నాడు ముఖ్యమైన పని మీద ఎక్కడికో వెళ్లాలని మావయ్య అత్తమ్మతో చెప్పడం విన్నాను. నేను ఎదురు వెళ్లకుండా ఉంటే కలిసి వస్తుందేమోననే ఆలోచన వచ్చింది. అలవాటు ప్రకారం మావయ్య పిలుస్తారు. అందుకే నేను ఇంట్లో ఉండకూడదనుకుని అమ్మ ఫోన్ చేసి రమ్మందని అత్తమ్మకి చెప్పి చెన్నూరుకు బయలుదేరాను. ఆ రోజు సాయంకాలం అమ్మ వాళ్ళంతా ఏదో ఫంక్షన్ ఉందని ఎవరో బంధువులింటికి వెళ్లారు. నేను రానని చెప్పి ఇంట్లోనే ఉండిపోయాను. పెరట్లో గడ్డివాముకి ఏటవాలుగా జారవేసి ఉన్న నిచ్చెన మెట్లు 5-6 ఎక్కి వెనక్కి ఆనుకుని నారింజ రంగులోకి మారిన ఆకాశాన్ని చూస్తూ ఆలోచనలోకి జారిపోయాను. మావయ్య వెళ్ళిన పని ఏమై ఉంటుంది? వ్యాపారంలో మావయ్యకు మునుపట్ల దశ తిరగాలి. భగవంతుడా, మావయ్య ఆరోగ్యం బాగుపడాలి. నిచ్చెన గాలిలోకి నిటారుగా లేచేసరికి ఉలిక్కిపడ్డాను. ఒక క్షణం ఒళ్ళు జలధరించింది. నిచ్చెన పట్టుకునే మెల్లగా వెనుతిరిగాను. ఎవరో అపరిచిత వ్యక్తి 2 చేతులతో నిచ్చెన పట్టుకున్నాడు. బాగా తెలిసిన వాళ్ల చిరునవ్వుతో చూస్తుంటే నాకు అయోమయంగా అనిపించింది. ఒక క్షణం విస్మయంగా అతన్నే చూస్తూ ఉండిపోయాను. నిచ్చెన అతనలా పట్టుకుని ఉండగానే మెల్లగా దిగి బట్టల కంటిన గడ్డి పరకల్ని దులుపుకున్నాను. నిచ్చెన్ని గడ్డిమేటకి ఆనించేసి దానిమీద ఒక చేయి వేసి జారిగిలబడి అతను నా వైపు అలాగే నవ్వు మొహంతో చూస్తున్నాడు.